టమాటా కర్రీ ఎలా చేయబోతున్నానో చూద్దాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఈరోజు నేను టమాటా కర్రీ చేయబోతున్నాను, చూసేద్దాం రండి. టమాటా కర్రీ కోసం నేను టమాటాలు కట్ చేసుకున్నానండి. ఇప్పుడు టమాటా దానికి కావాల్సిన మసాలాలు చూపిస్తున్నాను. పల్లీలు తీసుకోవాలి, అలాగే చెక్క తీసుకున్నాను, లవంగ తీసుకున్నాను, బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఒకటి వేసానండి, ఎక్కువ ఫ్లేవర్ అయితే బాగోదు. ఇప్పుడు ఇవన్నీ వేయించుతున్నాను. ఆఫ్ చేస్తున్నాను. చింతపండు కూడా నానబెట్టుకోవాలండి, కొంచెం వాటర్ పోస్తున్నాను. ఫస్ట్ ఇది క్లీన్ చేస్తున్నాను. పల్లీలు, కొబ్బెర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ అన్నీ వేయించి మసాలా రెడీ చేస్తున్నా. దీంట్లోనే వెల్లుల్లి కూడా వేస్తాను. వెల్లుల్లి ఒక 2-3 రెమ్మలు తీసుకొని గ్రైండ్ చేయండి. వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోండి మీకు కావాల్సినన్ని. ఇప్పుడు ఇది మసాలా పడతాను. మసాలా బౌల్లో వేసాను. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఎడిట్ చేసి పెడుతున్నాం. ఇది కట్ అని. లైవ్ లో అసలు ఇలా డైరెక్ట్ కనిపించట్లేదు కదండి, అందుకే ఇలా కనిపించి నేను నార్మల్ గా ఎలా చేస్తున్నానో అలాగే చూపిస్తున్నాను మీకు. కొద్దిగా వాటర్ ఉన్నాయి డ్రాప్స్ లాగా, అదంతా ఇంకిపోవాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసాను. ఇలా నాకు ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్స్ లో నార్మల్ న్యాచురల్ ట్రీస్ అయితేనే నాకు చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇలా పెట్టుకుంటున్నాను. నేను ఇంట్లో వీడియోలు తీసేటప్పుడు ఇలా షో చేసుకుంటాను, తర్వాత నేను ఎండలో పెడతాను. ఎండలో పెట్టలేదనుకోండి ఏ చెట్టు అయినా పాడైపోతుంది. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. ఇది ఆనియన్, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తాను. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. ఎగ్జిట్ ప్యాన్ వేస్తున్నానండి. పనామే వచ్చి గిన్నెలన్నీ గోల్డెన్ కలర్లోకి రావాలండి. వచ్చిన తర్వాత టమాటా వేస్తాను. టమాటా ముక్కలండి, ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ టమాటా అంతా ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. లైట్గా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ వేస్తున్నాను. గళ్ళుప్పు అండి, చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలంత. నేను తగినంత నేను వేస్తున్నాను. పసుపు,
కరెక్ట్గా ఒక స్పూన్ వేసానండి స్పూన్తో. వేసాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలాలు వేస్తాను. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్లో వచ్చేసి దీంట్లో జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ వేయించి నేను ఇలా ఇంట్లో మిక్సీలో పట్టుకున్నాను. ఇప్పుడు ఇది ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసానండి. ఇప్పుడు ఈ మసాలాలు వేస్తున్నాను. చింతపండు గుజ్జు కూడా ఎక్కువ వేయనక్కర్లేదండి, అంతే, సింపుల్. అయిపోయిందండి. కొంచెం వాటర్ వేద్దాము. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. మనం ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాము. ఇన్ని పైన కబోర్డ్స్ అండి. ఇది వచ్చేసి విండో అటు సైడ్ కూడా నేను అన్ని రోజ్ చెట్లు, మునగ చెట్టు, బచ్చల కూర చెట్టు, వేప చెట్టు అన్నీ పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా మంచి ఆక్సిజన్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకి చాలా బాగుంటుంది వ్యూ అంతా. టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. కస్తూరి మేతి కూడా వేస్తున్నానండి. ఇంత తీసుకున్నాను కస్తూరి మేతి. ఇంకొంచెం తీసుకుంటున్నాను, ఎందుకైనా మంచిది. ఇలా స్మాష్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కస్తూరి మేతి వేస్తే. మీరు కూడా అలా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే బౌల్లోనే కర్రీ వేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, బై బాయ్.